చాలాసార్లు మనకు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి కదా, కాని అవి కేవలం ఆలోచనలుగానే ఉండిపోతాయి. వాటిని నిజ జీవితంలో మనకు ఉపయోగపడే పనులుగా ఎలా మార్చుకోవాలి, ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది మనల్ని మరింత ప్రభావవంతంగా మార్చే ఒక ప్రయాణం లాంటిది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా, అయ్యో అనవసరంగా మాట్లాడేశానని, లేదంటే కాస్త ఆగి ఆలోచించుంటే బాగుండేదే అని? మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. అవసరానికి మించి మాట్లాడటం, లేదంటే కోపంలో వెంటనే రియాక్ట్ అవ్వడం, ఇలాంటప్పుడు మన చేతిలో ఉన్న అడ్వాంటేజ్ను మనమే పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతాం. సరిగ్గా ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే మనకంటూ ఒక పర్సనల్ స్ట్రాటజీ టూల్ కిట్ ఉండాలి. అంటే కొన్ని పద్ధతులు, కొన్ని సాధనాలు అనమాట. ఇది మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది, మన మాటకి, మన పనికి విలువ పెంచుతుంది. ఇంతకీ ఏంటా టూల్స్, చూద్దాం రండి. ఓకే, ఈరోజు మనం చూడబోయేదేంటంటే, ముందుగా ఈ పర్సనల్ స్ట్రాటజీ టూల్ కిట్ గురించి తెలుసుకుందాం. ఇందులో 4 ముఖ్యమైన టూల్స్ ఉన్నాయి. 1 సమాచారాన్ని కాపాడుకోవడం, 2 మౌనాన్ని ఒక ఆయుధంగా వాడటం, 3 అవసరమైనప్పుడు నో చెప్పడం, ఇంకా 4 టైమింగ్ను మాస్టర్ చేయడం. చివర్లో వీటన్నిటినీ కలిపి మన డైలీ లైఫ్లో ఎలా వాడాలో కూడా చూద్దాం. సరే, మన టూల్కిట్లో మొదటి చాలా ముఖ్యమైన సాధనమేంటంటే సమాచారాన్ని కాపాడుకోవడం. చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది గబ్బులాంటిది, ఒక కరెన్సీ. దాన్ని ఎక్కడ పడితే ఎక్కడ వృధా చేయకూడదు. చాలా తెలివిగా, జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే ఇక్కడొక డౌట్ వస్తుంది. సమాచారాన్ని ఎప్పుడు మన దగ్గరే ఉంచుకోవాలి, ఎప్పుడు బయటకు చెప్పాలి? సింపుల్. నెగోసియేషన్స్ లాంటివి జరుగుతున్నప్పుడు, లేదా మన చుట్టూ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు సమాచారాన్ని మన దగ్గరే ఉంచుకోవడం సేఫ్. అదే మనకు నమ్మకమున్న వాళ్లతో ఉన్నప్పుడు, లేదా ఇద్దరికీ లాభముంది అనుకున్నప్పుడు దాన్ని పంచుకోవడం వల్ల బంధాలు ఇంకా బలపడతాయి. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఫాలో అవ్వాలి? చాలా సింపుల్. 3 చిన్న టిప్సున్నాయి. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే జవాబు చెప్పకండి. జస్ట్ ఒక 3 సెకండు ఆగండి. ఈలోపు మనసులో అనుకోండి, ఈ విషయం వీళ్లకు చెప్పడం నిజంగా అవసరమా అని. 2 ప్రశ్నకు బదులుగా ప్రశ్న వెయ్యడం. ఎందుకండి అడుగుతున్నారు అని తిరిగడగండి. ఇక 3 అడిగిన ప్రశ్నకు ఎంత తక్కువ సమాధానమిస్తే సరిపోతుందో అంతే ఇవ్వండి, అంతే. రైట్. ఇక మన రెండో టూల్ సైలెన్స్, అంటే మౌనం. చాలామంది సైలెంట్గా ఉంటే ఏమీ తెలియదు, బలహీనంగా ఉన్నారని అనుకుంటారు. కానీ నిజానికి మౌనం ఒక పెద్ద ఆయుధం. ఎందుకంటే మౌనమంటే ఖాళీ కాదు, అదొక రక్షణ, అదొక పవర్. గమనించారా? ఆ కొద్ది క్షణాల నిశ్శబ్దం ఎంత పవర్ఫుల్గా ఉందో. కొన్నిసార్లు 100 మాటలు చెప్పేదానికన్నా ఒక్క క్షణం మౌనంగా ఉండటం చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మరి ఎప్పుడు సైలెంట్గా ఉండాలి? మనకి బాగా కోపంగా ఉన్నప్పుడు, లేదా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు సైలెంట్గా ఉండటమే బెస్ట్. ఎవరైనా మనపై ప్రెషర్ పెడుతున్నా సరే, ఇది మనకు ఆలోచించుకోవడానికి టైమిస్తుంది. కానీ ఒక్క విషయం, మన మౌనం వల్ల వేరే వాళ్లకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు, లేదా మన దగ్గర క్లియర్గా అడ్వాంటేజ్ ఉన్నప్పుడు, అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మౌనాన్ని అలవాటు చేసుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ ఎక్సర్సైజులున్నాయి. మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కావాలని ఓ 2-3 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోండి. ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగితే జస్ట్ అని చెప్పి టాపిక్ మార్చేయండి. ఇంకో మంచి ప్రాక్టీస్ ఏంటంటే, ఒక 2 రోజులు సోషల్ మీడియాలో ఎలాంటి పర్సనల్ పోస్టులు పెట్టకుండా ఉండండి. అప్పుడు మనకు ఎంతగా షేర్ చేసుకోవాలనిపిస్తుందో గమనించవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ప్రెషర్లో కూడా ఆలోచించి మాట్లాడటం అలవాటవుతుంది. ఓకే, ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ని, సైలెన్స్ని ఎలా వాడుకోవాలో చూశాం. ఇప్పుడు మన టైంని, మన ఎనర్జీని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. అదే మన 3వ టూల్, నో చెప్పడం. ఇది సింపుల్గా అనిపించినా స్ట్రాటజిక్గా చెప్పే నో మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు వెంటనే సరే అని చెప్పేయకుండా మనల్ని మనం ఈ 4 ప్రశ్నలు వేసుకోవాలి. 1 ఈ పని నా గోల్స్కి హెల్ప్ చేస్తుందా? 2 ఇది చేస్తే నాకు ఎనర్జీ వస్తుందా, లేక ఉన్న ఎనర్జీ పోతుందా? 3 ఈ పనికి క్లియర్ బౌండరీసున్నాయా? 4 ఈ రిక్వెస్ట్ అడిగేవాళ్లు నన్ను గౌరవించేవాళ్లేనా? ఈ 4 3 కంటే తక్కువ ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తే దానికి కాదు అని చెప్పడమే కరెక్ట్. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. మన విలువలకు వ్యతిరేకంగా ఉన్న పనులకు, మన వల్ల కాని పనులకు నో చెప్పాలి. ఎందుకంటే అలాంటి వాటికి ఎస్ చెప్తే చివరికి మనకే అసంతృప్తి మిగులుతుంది.
అదే మన లక్ష్యాలకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే అరుదైన అవకాశం వస్తే మాత్రం అప్పుడు ధైర్యంగా ఎస్ చెప్పాలి. అవును, నో చెప్పడం అంత ఈజీ కాదు. అందుకే ఈ 2 సింపుల్ టెక్నిక్స్ బాగా హెల్ప్ అవుతాయి. మొదటిది 24 అవర్ రూల్. మరి అర్జెంట్ కాని రిక్వెస్ట్ ఏదైనా వస్తే వెంటనే సమాధానం చెప్పకుండా ఒక్క నిమిషం నేను చెక్ చేసి చెప్తాను అని టైం తీసుకోండి. రెండోది ఒక స్టాండర్డ్ వాక్యాన్ని రెడీగా పెట్టుకోవడం. సింపుల్గా క్షమించండి, అది నాకు వర్కౌట్ అవ్వదు అని చెప్పడం. ఇక మన టూల్ కిట్లో చివరిది, బహుశా అన్నిటికన్నా పవర్ఫుల్ టూల్, టైమింగ్ను మాస్టర్ చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత మంచి పనైనా సరే సరైన టైంలో చెయ్యకపోతే రిజల్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. గొప్ప స్ట్రాటజీ కూడా టైమింగ్ బాలేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఈ సరైన సమయం అంటే ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇద్దరూ కోపంగా ఉన్నప్పుడు గొడవ పడకుండా ఉండటం, మనమేదో డెస్పరేట్గా ఉన్నప్పుడు నెగోసియేషన్స్కి వెళ్లకుండా ఉండటం, ఎదుటివాళ్లు మంచి మూడ్లో రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మనకు కావాల్సింది అడగటం. చూసారా, ఇలాంటి చిన్న చిన్న టైమింగ్ అడ్జస్ట్మెంట్సే పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. ఇదే టైమింగ్ పవర్. అయితే ఈ కరెక్ట్ టైంని ఎలా గుర్తించాలి? దీనికి కూడా 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన డిస్కషన్ ముందు ఒక సెకండ్ ఆగి ఆలోచించండి, నేను కామ్గా ఉన్నానా, వాళ్ళు కామ్గా ఉన్నారా అని. రెండోది, ఒక చిన్న జర్నల్ మెయింటైన్ చేయండి. ఎవరు ఎప్పుడు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారో నోట్ చేసుకోండి. ఆ టైంలోనే మీ రిక్వెస్ట్లు పెట్టండి. ఇక మూడోది, ఎవరైనా ప్రెషర్ పెడితే సింపుల్గా నేను దీని గురించి ఆలోచించి చెప్తాను అని చెప్పి టైం తీసుకోండి. ఓకే, ఇప్పటివరకు 4 పవర్ఫుల్ టూల్స్ గురించి విడివిడిగా చూశాం. కానీ వీటిని విడివిడిగా వాడటం కన్నా అన్నిటినీ కలిపి వాడినప్పుడే అసలైన మ్యాజిక్ ఉంటుంది. మరి వీటన్నిటినీ మన డైలీ రొటీన్లో ఒక భాగం ఎలా చేసుకోవాలి? ఈ టూల్స్ని ఒక అలవాటుగా మార్చుకోవడానికి ఈ 3 స్టెప్ డైలీ రొటీన్ ఫాలో అవ్వచ్చు. ఉదయం లేవగానే ఆ రోజు క్యాలెండర్ చూసి ఎక్కడెక్కడ మనం స్ట్రాటజిక్గా ఉండాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. పగలంతా ఆ 3 సెకండ్ల పాజ్ లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక రాత్రి పడుకునే ముందు ఆ రోజు మనం ఎవరికి ఏ సమాచారం ఇచ్చాం, ఎక్కడ నో చెప్పాం, ఎక్కడ బౌండరీస్ పెట్టుకున్నాం అని క్విక్గా ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తే ఈ స్కిల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. అయితే ఒక్క విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఇవేమీ రూల్స్ కాదు, ఇవి జస్ట్ టూల్స్. నిజమైన మాస్టరీ అంటే ఈ రూల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వడం కాదు, ఏ పరిస్థితికి ఏ టూల్ని ఎలా వాడాలో తెలుసుకోవడమే అసలైన నైపుణ్యం. సరే, ఈ విశ్లేషణ ఎక్కడితో ముగిసింది, కానీ అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ 4 టూల్స్లో మీరు మొదట ఏ టూల్కి పదును పెట్టాలనుకుంటున్నారు?